సనాతన సాంప్రదాయ కుటుంబంలో శ్రీమతి శ్రీ సరాజు సుందర శివరావు కృపావళమ్మ గార్లకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 1967 సంవత్సరంలో 3వ సంతానంగా లక్ష్మీ ప్రసూన గారు జన్మించారు. ప్రసూన మేడం గారికి 2 అన్నలు, 1 ముద్దుల చెల్లెలు. తండ్రి గారు వృత్తిరీత్యా శ్రీకాళహస్తిలో ఉండటం వల్ల వీరి విద్యాభ్యాసమంతా శ్రీకాళహస్తిలోనే జరిగింది. ఆమె BA తరువాత TTC చేశారు. 1992లో శ్రీకాళహస్తిలోని గవర్నమెంట్ హై స్కూలులో టీచర్గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. కన్నవారి వాత్సల్యాన్ని, తోబుట్టువుల అనురాగాన్ని అనుభవిస్తున్న తరుణంలో 2002లో పోలియో వ్యాధికి గురయ్యారు. వెన్నెముక వంకరగా వంగడమైంది. దానితో ఆసుపత్రులను ఆశ్రయించక తప్పలేదు. మద్రాసులోని ప్రసిద్ధ వైద్యులు, మేము చేయగలిగింది ఏమీ లేదు, బాధ నివారణకు మందులు మాత్రం ఇవ్వగలం, 1-2 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవించడం కష్టమంటూ పెదవి విరిచారు. కన్నవారి గుండెలు చెరువులైనాయి. ఇది భగవన్ నిర్ణయం. ఉన్న 2 రోజులు ఆమెను ఆనందంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయడం తప్ప ఏమి చేయగలమని నిర్ణయించుకున్నారు. దీన్ని విశ్వసించిన మేడం గారు విరక్తి భావంతో తన వస్తువులన్నింటినీ తోటివారికి ఇచ్చివేయడం ఆరంభించారు. ఈ సందర్భంలోనే అనుకోకుండా డాక్టర్ జీకే గారు విశాఖపట్నంలోని వేపగుంటలో ఆరంభించిన నిజం హాస్పిటల్కు సంబంధించిన కరపత్రం మేడం గారికి చేరింది. ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలన్న ఆశ 2004 మే నెలలో ఆమెను నిజం హాస్పిటల్లో చేరేలా చేసింది. ఒక్క మెట్టు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో 3వ అంతస్తు పైకెక్కి చాలకుల కోసం ప్రత్యేకంగా పిరమిడ్లు అమర్చిన బెడ్లో చేరిపోయారు. ప్రతిరోజు డాక్టర్ జీకే గారు క్లినిక్ పని ముగిసిన తర్వాత మేడం గారితో అర్ధరాత్రి 3 గంటల వరకు సజ్జన సాంగత్యం చేసేవారు. దీనిలో ఆత్మ అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళతాము అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి వివరించేవారు. దీనితో మేడం గారి నరాల్లోకి పత్రిజీ గారి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనే మందుల్ని ఇంజెక్ట్ చేశారు. 41 రోజుల పాటు అవిశ్రాంతంగా పరిచయం చేసిన ఆధ్యాత్మిక గుళికలు అత్యద్భుతంగా పనిచేశాయి. కొండంత ధైర్యము, ఆకాశమంత పట్టుదల మేడం గారిని రోజు 3 అంతస్తులు ఎక్కి దిగేలా చేశాయి. శారీరక రుగ్మత వెంటాడినా నేను జీవించగలను, ఇతరులను జీవింపచేయగలగనే విశ్వాసం మేడం గారిని పునర్జన్మ ప్రసాదించింది. అంతే, నిండు ఆరోగ్యంతో ఇంటి దారి పట్టారు. తిరిగి ఇల్లు చేరిన మేడం గారిని చూసిన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ఆనందానికి అంతే లేదు. ఆమె తన వృత్తి ధర్మంలో చేరిపోయారు. ఏ వైద్య విధానం అయితే తనను ఈ మృత్యుముఖం నుంచి కాపాడిందో ఆ శాస్త్ర విధానాన్ని ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ జీవితాన్ని అనుభవిస్తూ, వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, ధ్యాన ప్రచారానికి, వైద్య విజ్ఞాన ప్రచారానికి మిగిలిన సమయాన్నంతా కేటాయించారు. విజయవాడ, హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు నగరాలలో 1 డే, 3 డేస్, 11 డేస్ స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాప్లను నిర్వహించేవారు. ఇలా తన జీవితాన్ని ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానానికి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు అంకితం చేసి లెక్కకు మించిన ఆధ్యాత్మిక పుత్రులని, ధ్యాన ఆరోగ్య నిష్ణాతులని తయారు చేశారు. 2012 ప్రాంతంలో తమిళనాడులోని గణేష్ పిరమిడ్లో, మద్రాసులోని నెలకు 2 సార్లు 1 డే శిక్షణా శిబిరాలను నిర్వహించేవారు. 2012లో ధ్యాన ఆరోగ్య కేంద్రాలను రియల్ రిలీఫ్ సెంటర్స్గా మార్చినప్పుడు తిరుపతిలో RRC కేంద్రాన్ని డాక్టర్ జీకే గారి ద్వారా చేతుల మీదుగా ఆరంభింపజేశారు. RRC కేంద్రాలు STRF కేంద్రాలుగా మార్చబడినప్పుడు తిరుపతిని రాయలసీమ జోన్ 3గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆధ్యాత్మిక శాస్త్ర సేవతో పాటు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మాణం కూడా ప్రధానమని విశ్వసించిన శ్రీమతి లక్ష్మీ ప్రసూన మేడం గారు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కొట్టాల ప్రాంతాలలో పిరమిడ్ల నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారు. ప్రధానంగా 2016లో చిత్తూరు నగరంలో నిర్వహించిన ఆనందో బ్రహ్మ కార్యక్రమ విజయానికి, ఉద్యోగానికి 2 నెలలు సెలవు పెట్టి రాత్రింబవళ్లు శ్రమించి కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.
రాయలసీమ జోన్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ నగరాలలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని ప్రచారం చేశారు. విజయనగరంలో జరిగిన ఆనందో బ్రహ్మ కార్యక్రమంలో డాక్టర్ జికే గారు లక్ష్మీ ప్రసూన మేడం గారికి తమిళనాడులోని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఉద్యమ బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతను త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టాలన్న తపనతో మేడం గారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆధ్యాత్మిక శాస్త్రసేవ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇటువంటి గొప్ప మాస్టర్ గారి ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా స్పిరిచువల్ మాస్టర్లందరి ఆశీస్సులు మేడం గారిని విజయ పదంలోనికి నడిపించగలవని విశ్వసిస్తూ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, ఆనందో బ్రహ్మ, ఆశ్రమ జీవితము, సమ్మ ఆజీవ విభాగాలన్నీ కూడా మేడం గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాయి.